ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్లో భరత్ ప్రణతికి పార్వతి దగ్గరుండి పెళ్లి జరిపించి ఇంటికి వచ్చిన తర్వాత పల్లవి చాలా కోపంగా పార్వతిని అడుగుతూ ఉంటుంది. మీరిలా చేస్తారని నేను అనుకోలేదు అత్తయ్య. ప్రణతికి చూసిన పెళ్లి సంబంధం ప్రణతి మెడలో తాళి కట్టకముందే తెలియడం మంచిదైంది. కానీ అవని మామయ్య గారు ఏదో చెప్పగానే మీరు భరత్ ప్రణతికి పెళ్లి జరిపించడం ఏంటత్తయ్య? ప్రణతిని ఆ భరత్కిచ్చి పెళ్లి చేయనని మీరే అన్నారు కదా. అలాంటప్పుడు అలా అన్న మీరే ప్రణతికి భరత్నిచ్చి ఎలా పెళ్లి చేశారు? ఏంటత్తయ్య ఎలా చేశారు అని అడుగుతూ ఉంటుంది. ఇక కమలు ఆస్తుల కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడిని మంచివాడు అనుకుని అమ్మ నమ్మింది. అందుకే పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలిసిన తర్వాత ప్రణతిని భరత్కిచ్చి పెళ్లి చేయడానికి అమ్మ ఒప్పుకుంది. అందులో తప్పే ఉంది? పైగా భరత్ ఎలాంటి వాడో తెలుసుకొని ప్రణతి తనని ఇష్టపడింది. అమ్మ తనని అర్థం చేసుకుంది అని అనుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇక శ్రేయ అత్తయ్య భరత్ని అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో నిర్ణయం తీసుకోలేక వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారు అని అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే అమ్మ ఇష్టపడి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిందని అర్థం చేసుకోక ఎందుకు అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే ఏంటమ్మా ఇది? భరత్ ప్రణతికి పెళ్లి చేయాలనుకునే దానివి, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకూడదని నాతో ఎందుకు అన్నావు? నాతో ఎందుకు మాట తీసుకున్నావు? వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకూడదని ఏడ్చావు, బాధపడ్డావు, పెద్ద గొడవ చేసావు. అంత ఇష్టం లేని దానివి వాళ్ళెవరో 2 మాటలు చెప్పేసరికి ఎందుకు మారిపోయావు? నీకు ఇష్టం లేని పెళ్లిని ఎందుకు చేశావు? నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా చెల్లెలకు కూడా అబద్ధం చెప్పి గుడికి తీసుకొస్తే నువ్వు మాత్రం వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నన్ను చాలా బాధ పెట్టావు అని అంటూ ఉంటాడు. ఇక పార్వతి చివరి నిమిషం వరకు భరత్కి ప్రణతికి పెళ్లి జరగకూడదని అనుకున్నాను. అయినా కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందంటే వాళ్ళకి రాసి పెట్టుందేమో. చేతి రాతను చెరపగలమేమో కానీ వాళ్ళ రాతను మార్చలేము అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కమలు శ్రీకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిన భరత్ ప్రణతి అవని కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇక అవని అక్షంతలు వేసి వాళ్ళిద్దరిని దీవిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అవని వాళ్ళ ఇంటికి వెళ్ళిన పార్వతి రాజేంద్ర ప్రసాద్తో కలిసి భరత్ ప్రణతికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇక పార్వతి రాజేంద్ర ప్రసాద్తో చెప్తూ ఉంటుంది, భరత్ ప్రణతిని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటతో ప్రణతి భరత్ అవని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకోవడంతో పార్వతి దగ్గరుండి భరత్ ప్రణతిని కారులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఇక అవని వాళ్ళ ఇంటికి వచ్చిన అక్షయ్ తన లగేజ్ని సూట్ కేసులో సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అది చూసిన అవని ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్, మీ తమ్ముడికి నా చెల్లెలికి పెళ్లి చేసి నీ పంతం నెగ్గించుకున్నావు. నేను నీ ఇంట్లో ఉంటే నన్ను కూడా నువ్వు మార్చేస్తావు. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక అవని, కానీ ఒక మాట విని వెళ్ళండి. నాకు భయపడి వెళ్తున్నారు అన్నారు, కానీ మీ భయం ప్రేమగా మారి మళ్ళీ తిరిగి నా కోసం వస్తారు అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అది ఎప్పటికీ జరగని పని అని అంటూ ఉంటాడు. అదే జరిగి తీరుతుంది అని అవని అక్షయ్తో అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ కోపంగా సూట్ కేసు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా వెళ్ళిపోతూ ఉన్న అక్షయ్ని అవని అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.